హనుమాన్ మూవీ మాత్రమే క్రియేట్ చేసిన 8 రికార్డులు ఏంటో మీకు తెలుసా? తెలియకపోయినా పర్లేదు, ఇప్పుడు మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ప్రభు వ్లాగర్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్తే హనుమాన్ సినిమా జనవరి 12న రిలీజ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ రిలీజ్ అవడానికి ముందే ఎన్నో అరుదైన రికార్డ్స్ క్రియేట్ చేసింది హనుమాన్. టీజర్ ట్రైలర్కి ముందు ప్రశాంత్ వర్మ ఏదో సూపర్ హీరో సినిమా తీస్తున్నాడంట, చూద్దాం. ఇది ఆడియన్స్ స్ట్రాంగ్ ఫీలింగ్. కానీ ఆఫ్టర్ రిలీజింగ్ ట్రైలర్ నిజంగా ఆడియన్స్ సర్ప్రైజ్ అయ్యారు. ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ పూర్తిగా పెరిగిపోయాయి. కానీ హనుమాన్ మూవీకి ఎంత హైప్ ఉన్నా సరే నైజాంలో థియేటర్స్ దొరకడానికి చాలా కష్టపడ్డారు. వచ్చిన ప్రతి అడ్డంకిని దాటుకుని జనవరి 11న ప్రీమియర్ షోస్తో బ్లాక్ బాస్టర్ టాక్ని సొంతం చేసుకుంది హనుమాన్. మీరు నమ్ముతారో లేదో, ఇప్పటికి కూడా కొన్ని థియేటర్స్లో ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవుతూనే ఉంది హనుమాన్. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే 2024 సంక్రాంతి విన్నర్గా నిలిచింది హనుమాన్ మూవీ. హనుమాన్ మూవీ మాత్రమే క్రియేట్ చేసిన 8 రికార్డులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ గో. నెంబర్ 1, 1000కి పైగా ప్రీమియర్ షోలు పడ్డ ఏకైక తెలుగు సినిమా హనుమాన్. గతంలో ఏమన్నా తెలుగు సినిమాలకి ఈ రికార్డు ఉందా అని చెక్ చేసినప్పుడు ఏ తెలుగు సినిమాకి ఈ రికార్డ్ లేనే లేదు. ఇది హనుమాన్ సినిమాకి మాత్రమే సొంతమైన రికార్డ్. ఇట్స్ అ రేర్ రికార్డ్. నెంబర్ 2, సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలలో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమా హనుమాన్. ఇది ఈ సంవత్సరం అంటే 2024 గురించి నేను మాట్లాడలేదు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని సినిమాల గురించి నేను మాట్లాడుతున్నాను. వీటితో కంపేర్ చేసినప్పుడు హనుమాన్ మూవీ ఈజ్ ద హైయెస్ట్ గ్రాసర్. సో ఇది కూడా ఒక రేర్ రికార్డే, అందుకే మెన్షన్ చేస్తున్నాను, మీరు కూడా తెలుసుకోవాలి కదా. నెంబర్ 3, 2024లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఇప్పుడు వరకు చూస్తే 2024లో రిలీజ్ అయిన సినిమాలలో హనుమాన్ మూవీ ఈజ్ ద హైయెస్ట్ గ్రాసర్. సో ఇది కూడా ఒక చెప్పుకోవలసిన రికార్డ్. నెంబర్ 4, నార్త్ అమెరికాలో మన సినిమా రిలీజ్ అయినా కూడా తక్కువగానే కలెక్ట్ చేస్తాయి. కానీ ఇక్కడ చూడండి, నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్ట్ చేసిన సినిమాలలో 5వ సినిమాగా హనుమాన్ ఉంది. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ ఇది డెఫినెట్లీ. నెంబర్ 5, ఇప్పటి వరకు 330 కోట్లు కలెక్ట్ చేసింది హనుమాన్. ఇది కూడా ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా. ఇది మామూలు విషయం చెప్పండి? అస్సలు కాదు. సో ఇది కూడా ఒక రికార్డే. మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ ఇలాంటివి చూస్తున్నప్పుడు నాకైతే చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. దిస్ ఈజ్ ఫర్ షూర్. నెంబర్ 6, నైజాంలో హనుమాన్ మూవీకి యాక్చువల్గా ఎక్కువ థియేటర్స్ ఇవ్వలేదు. అయినా సరే ఒకే వారంలో 50 కోట్లు కలెక్ట్ చేసింది హనుమాన్. ఇది కంటెంట్కున్న పవర్. వాట్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. నెంబర్ 7, ఒక్క నైజాంలో అనుకుంటే తప్పే, హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా వంటి రీజియన్స్లో కూడా 50 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ రికార్డ్ చాలా తక్కువ సినిమాలకు మాత్రమే ఉంటుంది. హనుమాన్ దాంట్లో ఉండటం ఇట్స్ ఎ వావ్ అండ్ రేర్ మూమెంట్. ఫైనల్లీ నెంబర్ 8, ప్రపంచంలో హైయెస్ట్ గ్రాస్ని కలెక్ట్ చేసిన సినిమాలలో 8వ స్థానంలో ఉంది హనుమాన్. ఇది కూడా మామూలు రికార్డ్ కాదు. అసలు ఈ వీడియో నేను ఎందుకు చేశాను అనుకుంటున్నారా? ఏదో సరదాకో టైంపాస్కో చేయలేదు, ఒక రీజన్ అయితే ఉంది. ఇలాంటి సినిమాలు మనకి మళ్ళీ మళ్ళీ ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. అదేంటో లాస్ట్లో చెప్తా. హీరో కొత్తోడు, డైరెక్టర్ కూడా కొత్తోడు, ఎలాంటి పెద్ద స్టార్ క్యాస్ట్ లేకపోయినా సరే బ్లాక్ బాస్టర్ అయింది సినిమా అంటే కంటెంటే కారణం. సీ గైస్, ఐ విల్ టెల్ వన్ థింగ్. డైరెక్టర్స్ ఎలా ఉన్నారంటే ఆ హీరోతో చేయాలి, ఈ హీరోతో చేయాలి అని. కానీ నేనేమంటానంటే ఆ హీరోతో ఈ హీరోతో కాదు, కంటెంట్తో చేయండి. మీరు కూడా ఇలాంటి అద్భుతాలే చూస్తారు. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, మీ సినిమాలలో స్టార్స్ని పెట్టొద్దు, మీ సినిమాలతో స్టార్స్ని క్రియేట్ చేయండి. అదే ఎస్ఎస్ రాజమౌళి గారు చేశారు, ఇప్పుడు ప్రశాంత్ వర్మ గారు చేస్తున్నారు. మీరు కూడా చేయండి, అస్సలు తగ్గొద్దు. దిస్ ఈజ్ వాట్ ఐ సే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ.